బాంబ్ బ్లాస్ట్ జరిగింది నిన్న 6:46 రెడ్ ఫోర్ట్ దగ్గర, సెకండ్ గేట్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్ పక్కకే జరిగిందనమాట. పార్క్ చేసి ఉన్న ఒక కార్లో, I-20 కార్లో. అయితే దానికన్నా ముందు తెలిసిన న్యూస్ ఏంటి అంటే, ఫరీదాబాద్ హర్యానాలో ఇద్దరు డాక్టర్స్ కాస్ట్ నుంచి, ఒక మేల్ డాక్టర్, ఒక ఫీమేల్ డాక్టర్, ఇద్దరు కాస్ట్ నుంచి దాదాపు 360 kgs అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, అలాగే 1 రైఫిల్, అలాగే దే హ్యావ్ బీన్ టేకింగ్ 12 డిటోనేటర్స్, వాకీ టాకీస్ 20 దాకా, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్లోజివ్ ఇంకా కూడా దొరికాయి. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, జమ్మూ కాశ్మీర్లో ఒక డాక్టర్, హిస్ నేమ్ ఇస్ ఆదిల్ అహ్మద్ రాదర్, ఆయనని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఒక స్లీపర్ సెల్గా దొరికారనమాట. దొరికినప్పుడు అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఢిల్లీలో ఇక్కడ కార్లో ఉన్నట్టు తెలిసింది. సో ఇదంతా ఎక్స్ప్లోజివ్ ముందు నుంచే ప్లాన్ చేయడం జరుగుతుంది, పుల్వామా అటాక్ దాడికి రివర్స్లో. చూద్దాం ఈ దరిద్రులు ఇంకా మనని ఎంతకాలం వేటాడతారు.